రా లేట్ అవుతుంది కళ్ళజోడు తీసుకో. ఇదిగో ఆగాగు చెప్పండి. మేము రాజమండ్రి వెళ్తున్నామండి షాపింగ్కి. రాజమండ్రి షాపింగ్కి వెళ్తున్నామండి. మా బామ్మద్ది గారు వాళ్ళ మిస్సెస్ అంటే మా చెల్లికి శారీస్ కొనడానికి, మా బామ్మద్ది కొనడానికి, వాళ్ళ పిల్లలు కొనడానికి. వాళ్ళ షాపింగ్ అండి ఇప్పుడు. అది వాళ్ళ షాపింగ్ మేము చేస్తున్నాం, మా షాపింగ్ అక్కడ వాళ్ళు చేస్తారు అదనమాట. సో మేము రాజమండ్రి అంతా తిప్పి చూపిస్తాం. అంటే అంతా కాదులేండి, ఎంత కుదిరితే అంత. మీరు చూడండి. ఇప్పటికే పొద్దున్న మొదలెడితే టైం 12 అయింది. ఇంకేం తిప్పుతాండి, బట్టలు కొట్టలేనే సరిపోద్ది అన్ని. సరే అండి. అయితే ఏం మర్చిపోలేదు కదా? ఏం మర్చిపోలేదు. క్యారేజీలు చూడు చాలా అక్కడ పెట్టాను. పిల్లలు స్కూల్కి వెళ్ళి లంచ్ ఇవ్వడానికి వెళ్ళి అలా వెళ్తాం. దాదా లేట్ అయిపోతుంది. జిడ్డు మొక్క వేసుకుని అసలు తేవలచు చేయవు. దారా రా తీసుకెళ్తాను. నేనేం రాను, ఆల్రెడీ ఒకసారి పాడేసా, గుర్తులేదటి. రాజమండ్రి వెళ్ళినప్పుడు పాడేసింది, సంవత్సరం అయింది కరెక్ట్గా. తీసుకెళ్తాను. లేకు నువ్వేం తీసుకెళ్తావు? రాజమండ్రి అక్కలు తీర్చేవరకు వెళ్తే పాడేస్తాను. రాజమండ్రి దాకానే రా బావ, నేను సరదాగా తీసుకెళ్తాను. ఎక్స్పీరియన్స్, కొత్త ఎక్స్పీరియన్స్ చూపించాను. ఆల్రెడీ చూపించింది చాలదటి, మళ్ళీ కొత్తగా చూపించాలి. లేకు లేట్ అయిపోతుంది, బతకాలని ఉంది. ఏంట్రా ఇది? చూడండి ఫ్రెండ్స్, చేయి చేసుకుంటాను. హలో తొక్కేస్తున్నాడండి, తొక్కేస్తున్నాడు నన్ను. అసలు నా టాలెంట్ మీరు ఇచ్చారు అదే కదండి. అయిపోయింది సార్, అయిపోయిందండి, అయిపోయింది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా టాలెంట్ తొక్కేస్తున్నారండి. ఏదో సరదాగా బైక్ మీద తీసుకెళ్తానంటే కూడా రావట్లేదు. అనుమానం, భయం. నేనంటే భయం అంటే ఫ్రెండ్స్ నాకు చాలా భయం అండి. ఒకసారి మేము రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒకసారి ఇచ్చాను బండి, స్పీడ్ బ్రేకర్ ఉంటుంది కదా, అక్కడ స్లో చేయాలి. స్లో చేయలేదని విమానం లెవెల్ వెళ్ళిపోయింది. 10 మంది వచ్చి మమ్మల్ని ఎగదీశారు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అప్పుడు ఉండాలి. ఆ స్వామికి తెలిసి మాలో ఉన్నాను నేను. చాలా ఇబ్బంది పడ్డాను. అప్పటి నుంచి నాకు భయం ఇవి బండి అవ్వాలంటే. ఒకసారి ఆ రాజమండ్రిలో మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ అసలేమన్నా పోలీసులు ముందే లాక్కెళ్ళిపోతారు. సరే ఎందుకు నువ్వు అలా ఫోన్లో అట్టు మాట్లాడుకో, అది డేంజర్. అది నాకు ముందే భయం. ఈయన బండి మీద ఉంటాడు కదండి, ఫోన్ ఇలాగే పట్టుకున్నాను, ఎంత భయం. వ్యాపారం కదా, వ్యాపారం అయితే బండి ఆఫ్ చేసి మాట్లాడాలి. ఇలా పెట్టుకుని వెళ్తే అలాగే వెళ్ళిపోతాం, ఇలా పెట్టుకుని వెళ్తే అలాగే వెళ్ళిపోతాం. లేటు చెప్పండి, అది ఈ ఫోన్లతో సరిపోద్ది. మా ఊర్లోనే ఉన్నాడంట, ఆటోస్ పోతున్నాడు చూసుకో. మళ్ళీ ఆయన వస్తా ఎదురుకుండా చేయకు, సత్యం లేవి చేయమని. ఉంటా బిజినెస్ మ్యాన్, బిజీ, మామూలు బిజీ కాదు. బిజినెస్ వాళ్ళు చేసుకోకూడదండి. బిజినెస్ ఉన్న వాళ్ళు అస్సలు చేసుకోకూడదు. చూసారా మా ఇల్లు అన్ని అమ్ముతానే ఉంటారు. ఈ డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోతుంది నాకు. సరే అండి. హలో హాయ్ అండి. ఇంకా అదేనమాట, మేము అయితే రాజమండ్రి అయితే బయలుదేరుతున్నాం. అండ్ మేము ఏ షాపింగ్కి వెళ్ళాలన్నా ముందైతే మేము రాజమండ్రి ప్రిఫర్ చేస్తాం అనమాట. ఎందుకంటే కొంచెం సిటీ కాబట్టి అక్కడ అన్నీ దొరుకుతాయని. అండ్ సో వీడియో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా, సరదా, ఫన్నీగా అయితే ఉండబోతుంది. సో ఎండ్ వరకు అయితే చూడండి. ఇదైతే మా అనపర్తి బ్రిడ్జ్ అనమాట, ILTD కంపెనీ పక్కనే బ్రిడ్జ్. సో మా సుశాంత్ స్కూల్కి వెళ్ళి ముందు లంచ్ ఇచ్చేసి అయితే మేము అలా రాజమండ్రి అయితే వెళ్తాం. మా సుశాంత్ స్కూల్ సైడ్ ఏంటంటే మొత్తం గ్రీనరీ అయితే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మామూలుగా లంచ్ వండుదామంటే అస్సలు అవ్వలేదండి. ఇంకసారి మేము రాజమండ్రి అయితే వెళ్తాం కదా అని చెప్పేసి ఇంకా లంచ్ లేట్గా తయారు చేసి పెట్టేసాం. ఇంకా బైక్ మీద వీడియో తీసుకుంటే అందరూ ఏమైనా అనుకోవచ్చు, ఏంటంటే అన్ని జాగ్రత్తగా చూసుకుని స్లోగా అయితే వెళ్ళాం. ఇంకా దారి రాజమండ్రికి వెళ్ళిపోతే వర్షం అయితే స్టార్ట్ అయింది, ఫుల్ తడిచిపోయాం.
ఇంకా ఆకలేస్తుంది, వేడివేడిగా బిర్యానీ తిందామని చెప్పేసి రెస్టారెంట్ నక్షత్రకి అయితే వెళ్ళాం. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తాం, నక్షత్ర రాజమండ్రి వెళ్ళామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మేము ఆల్రెడీ తడిబాట్లతో ఉన్నాం కేసీ రెస్టారెంట్కి. ఎందుకంటే అబ్బాయి వినలేదండి. ఈ పరంగా నేను మామూలుగా ఓన్ కంటెంట్ వీడియో అయితే, కామెడీ వీడియో అయితే చేశాను. ఒకవేళ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే చూడండి. ఆయన ఏమో అబ్బాయి నాకు స్ట్రాంగ్ బాడీ, నాకు చలి ఉండదు ఏముండదు, చలికి అలా వణికేస్తామని చెప్పేసి లోపలికి అయితే తీసుకెళ్లారు. ఇంకా వేడివేడిగా ఫ్రై పీస్ బిర్యానీ అయితే తీసుకున్నాం, చాలా బాగుంది. ఇక్కడ తినడానికి ఏంటంటే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎప్పుడు కూడా మేము ఇక్కడికే వస్తాం. ఇంకా తర్వాత ఇప్పుడైతే అయిపోయింది కానీ ముందు అయితే అంటే ఆ వీడియో నేను కట్ చేస్తాను. గజగజ వణికేసి ఆయన వైపే ఏసీ అయితే ఉంది. ఏసీ ఉంటే నిజంగా చలేసేస్తుంది అని అన్నాడు. వేడివేడి బిర్యానీ చూడబోతుకి ఆయన మనసు మారిపోయి చలి అయితే మర్చిపోయాడు. ఇక్కడ నాకు స్పెషల్గా గోంగూర పచ్చడి అయితే ఇష్టం. ఆయన ఫ్రై పీస్ బిర్యానీతో గోంగూర పచ్చడి ఇస్తారనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయన ఆ టేస్ట్ కంపల్సరీ చూడాలండి. నక్షత్ర హోటల్ అనమాట, రాజమండ్రి నక్షత్ర హోటల్, సూపర్ టేస్ట్. నిజంగా సోదైతే చెప్పలేదని నిజంగా చెప్తున్నాను. చాలా బాగుంది. మళ్ళీ ఇంకా నక్షత్ర హోటల్లో ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా సరదాగా ఇంకా స్లోగా వర్షం అయితే పడుతుంది కదా, జల్లు కింద పడుతుంది అని చెప్పేసి మెల్లగా అయితే వెళ్తున్నాం. ఇంకా అదే తడుచుకుంటూ వెళ్ళిపోయి, ఎందుకంటే ఆల్రెడీ దూరం కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఇంకా సరదాగా గోదావరి కొట్టి అలా సరదాగా చల్లగా అయితే వాతావరణం ఉందని చెప్పేసి అలా ఎంజాయ్ చేస్తూ అయితే ఇంకా సౌత్ ఇండియాకి అయితే వెళ్ళిపోయాం అనమాట. మామూలుగా రాజమండ్రి ఫుల్ ట్రాఫిక్, అందులో వర్షం ఇంకా మామూలుగా ఉండదు. మంచి కాంబినేషన్ అనమాట తిరగడానికి కూడా. అండ్ దెన్ ఎంటరింగ్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అండ్ నిజంగా నాకు బట్టలు అంటే గుర్తొచ్చేది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండి. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో అయితే కుదురుతాయి కదా, నాకైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే కుదురుతాయి. అండ్ కింద స్టేర్లో అయితే శారీస్ అయితే ఉంటాయి, శారీస్ సెక్షన్, నార్మల్ శారీస్ అండ్ పట్టు శారీస్ అన్నీ కూడా పైన ఉంటాయి అనమాట. ఇంకా అన్నీ చూసుకుంటూ అయితే వెళ్తుంటాను. ఒక్కోసారి అయితే ఇంకా మూడు తీసుకో. ఇంకా తర్వాత వచ్చేసి జెంట్స్ సెక్షన్ అనమాట. మామూలుగా ఇంకా మనకి కాళ్ళు నొప్పులు రావాలి కానండి, ఇంకా సెక్షన్ అంతా అలా వెళ్తూనే ఉంటుంది. ఎందుకు ఇంతలా పొగుడుతున్నానంటే ఎప్పుడు కూడా నాకు డ్రెస్సులు కానీ ఆయన డ్రెస్సులు కానీ ఇక్కడే సెట్ అవుతుంటాయి. అండ్ అప్పుడప్పుడు ఆయన ద్వారపుల్లో తీసుకుంటారు. అండ్ నేను ఏంటంటే అక్కడ కావాల్సిన అప్పుడప్పుడు కావాలితే ఇంకా వేరే ఇంటి దగ్గర అయితే తీసుకుంటూ ఉంటాను. అండ్ మోస్ట్లీ నేను శారీస్ ఇక్కడ తక్కువ అండి. అండ్ ఇంటి దగ్గర ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లోనే తీసుకుంటాను శారీస్ కూడా. అండ్ మామూలుగా చెప్పాలంటే మగవాళ్ళ సెక్షన్లో పెద్ద ఏం కలర్ఫుల్గా ఉండదండి. ఆ సెక్షన్ అంతా చూడాలంటే గర్ల్స్ సెక్షన్, లేడీస్ సెక్షన్ శారీసే చూడాలి. ఇంకా తర్వాత చిన్న బట్టలు మా మేనల్లుడికి అనమాట. వెళ్ళిన తర్వాత అత్త నాకు ఏం తెచ్చామని అడుగుతారు కదా, సో హైదరాబాద్ అయితే వెళ్దామని అనుకున్నాం. సో దాని గురించి ఈ ప్రిపరేషన్ సరదాగా అయితే కొంటున్నాం షాపింగ్. అండ్ తర్వాత కిడ్స్ గర్ల్స్ సెక్షన్. ఇంక గర్ల్స్ సెక్షన్లో చూస్తే మన ఫ్రాక్స్ అవి ఉంటాయి. నాకు ఏంటంటే స్కర్ట్స్ అంటే ఇష్టం, మిడ్డీస్ అనమాట, క్రష్ టైపు. సో ఇవి చాలా బాగుంటాయి. మా తపస్వికి అండ్ అన్నయ్య వాళ్ళ పాపకి నాకు ఇష్టం అని చెప్పేసి అవి చూశాను. కాకపోతే ఈ ప్లెయిన్ కలర్స్ అండ్ కొంచెం బాగా డార్క్గా అనిపించాయి, ఇంకా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి కానీ కొంచెం డీసెంట్గా ఉండాలని చెప్పేసి నేను 2 అయితే సెలెక్ట్ చేసి అయితే తీసాను. అండ్ ఫ్రాక్స్ అయితే చాలా ఉన్నాయండి, అన్నీ హెవీగా ఉన్నాయి. నేనైతే మోస్ట్లీ కాస్ట్లీ బట్టలకైతే వెళ్ళనండి. అండ్ డిస్కౌంట్ వచ్చి అండ్ వర్తబుల్లా కాదా, క్వాలిటీ ఉందా, కాస్ట్ తక్కువ ఉందా అనే చూసుకుంటాను. అండ్ నిజం చెప్పాలంటే నేను ఎక్కువ రేట్లు పెట్టేసి వేలు పేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. ఒక 1000 రూపాయలు పెడితే 4 జతలు వస్తే బాగుంటుంది, అది క్వాలిటీ ఉంటాయి అని చెప్పేసి తీసుకుంటాను. అండ్ ఫ్రాక్స్ అన్నీ కూడా నేను మీకు చూపించడానికి అయితే అలా తీసాను అనమాట. చాలా బాగున్నాయి. ఈ ఫ్రాక్స్ వచ్చేసి 600 అంటండి, అండ్ 699 అనుకుంటా 3 ఫ్రాక్స్, కానీ క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత వచ్చేసి మా ఉమెన్స్ సెక్షన్లోకి అయితే వెళ్ళిపోయాను. డ్రెస్సెస్ అండ్ ప్లాజో సెట్స్ మొత్తం అన్ని కలిపి 3 సెట్స్ 2999 అనమాట. అది కూడా చాలా బాగున్నాయి. నేనైతే గ్రీన్ కలర్ కుర్తా సెట్ అయితే చూశాను, నాకు నచ్చింది. అండ్ కలర్ఫుల్గా ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాను.
ఇంకా తీస్తూ ఉంటే చూడాలని కదండి, ఆఫర్లు ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే ఇంకా క్రిస్మస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదండి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఆఫర్లు అయితే ఇంకా త్వరలో అయితే పెడతారంట. లేకపోతే మామూలుగానే ఏదో ఒక ఆఫర్ ఉంటూనే ఉంటుంది. అండ్ ఈ కలర్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ నాకు కొంచెం నా సైజ్ అయితే లేవు అండ్ చిన్న సైజ్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా మామూలు ఓపెన్ చేసి చూపిద్దామని చెప్పేసి తీసాను. నేను ఇంకొకటి తెలుసా, నేను వీడియో అంత ధైర్యంగా ఎలా తీసుకుంటున్నాను తెలుసా అండి, నేను ఆల్రెడీ పర్మిషన్ అయితే తీసుకున్నాను. పర్మిషన్ తీసుకున్నందుకు నన్ను వీడియో మీరు తీసుకోండి, మీరు యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి వాళ్ళు అడిగి ఆయన ఛానల్ కూడా నేను చూపించాను. అని చూపించిన తర్వాత సరే అండి అయితే తీసుకోండి వీడియో అని చెప్పేసి అయితే అన్నారు. అండ్ ఈ స్కై బ్లూ డ్రెస్ చూసారా ఎంత బాగుందో, వర్క్ వచ్చి డార్క్ కలర్ అయినా చాలా క్లాసీగా చాలా స్మూత్గా ఉంది. అండ్ నేను తీసుకుందామని చెప్పేసి 2 డ్రెస్లు గ్రే కలర్ కట్ట తీసానండి. తీరా మోసి అది XXL అయితే ఉంది అండ్ నా సైజ్ అయితే లేదు, XXL ఉంది. కాకపోతే నాకు ఆ డ్రెస్ ఎంత బాగా నచ్చిందో, అండ్ లూజ్గా ఉంది. అండ్ ఆల్టరేషన్ చేయించుకున్నా, అసలు వర్కౌట్ అయితే అవ్వదు. ఇంకా బాధ అనిపిస్తే ఆయన ఏమన్నారంటే ఇంకా ఆఫర్లు వస్తాయండి, ఇంకా మంచి డ్రెస్సులు వస్తాయి, ఏముంది మీకు కావాల్సిన ఏమైనా 2, 2, 3 ఏమైనా తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి బాధగా ఇంకా ఒక 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా అందులో అండ్ ఈ టాప్స్ అన్నీ కూడా సరదాగా ఓపెన్ చేసిన అయితే చూశాను ఎలా ఉంటాయి ఏంటా అని చెప్పి. ఇవన్నీ కూడా 1700, 1800 అయితే ఉన్నాయి సెట్స్. అండ్ నాకు ఇదైతే బాగా నచ్చింది. అంటే వీడియోలో ఎంత బాగా కలర్ఫుల్గా ఉందని డైరెక్ట్ ఇంకా ఎక్కువ కలర్ఫుల్గా ఉంది, ఆయనకైతే నచ్చలేదు అది. సేమ్ హైట్. తర్వాత పట్టు సెక్షన్ శారీస్లోకి అయితే వచ్చేసాం అనమాట. ఇవన్నీ కాస్ట్లీ పట్టు శారీస్, మనకి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. అండ్ 4000, 5000 ఉన్నాయి కూడా, 2000 అండ్ 1500కి అయితే వచ్చే ఆఫర్లు అయితే ఉన్నాయన్నమాట. అండ్ స్టార్టింగ్లో చూపించాను కదా పట్టు శారీ, అది వచ్చేసి మంగళగిరి పట్టు అంటే అదైతే 6000, 7000వి 2000కి అయితే వస్తున్నాయని అన్నారు. అండ్ నాకైతే భలే నచ్చింది, తీసేద్దామా అని అనిపించింది. అండ్ నేను పట్టుకున్న కలర్స్ అన్నీ కూడా యూనిక్ కలర్స్ అండి. అండ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, మెత్తగా సాఫ్ట్గా. నాకు ఈ స్కై బ్లూ శారీ ఎంత బాగా నచ్చిందండి, సిల్వర్ స్కై బ్లూ శారీ. అని ఈ కలర్ కూడా నా దగ్గర లేదు, కాకపోతే ఆయన ఇద్దరు ఒక లేడీస్ అయితే ఉన్నారు. ఇది ఈ శారీ కాదు, ఇదే సేమ్ కలర్ ఇంకో కలర్ అనమాట. దాని మీద చిన్న బుట్టి వచ్చి తీసుకున్నారు, అదైతే చాలా బాగుంది. ఇదైతే పెద్ద బుట్టి వచ్చింది, ఇంకా వాళ్ళు తీసేసుకున్నారు. నిజంగా 1500 అంటే ఏమొస్తాయి చెప్పండి. అండ్ సౌత్ ఇండియా గురించి చెప్పాలంటే నాకు మోస్ట్లీ అక్కడే ఇష్టంగా అనమాట శారీస్ అన్నీ కూడా. అండ్ శారీస్ అంటే నేను శారీస్ ఎక్కువ తీసుకునేదానికంటే డ్రెస్సెస్ అయితే ఇక్కడే సౌత్ ఇండియాలోనే తీసుకుంటాను. అండ్ స్కై బ్లూస్ అండ్ పట్టు మోడల్స్ చాలా బాగున్నాయండి నిజంగా. అండ్ తర్వాత ఈ శారీ కింద సెక్షన్లో అనమాట, పై సెక్షన్లో మా పనులు అన్నీ అయిపోయింది, అది కింద సెక్షన్లోకి వచ్చాం ప్రశాంతంగా. అప్పుడు ఈ లైట్ గ్రీన్ శారీ చూసి నాకు చాలా నచ్చి తీసుకుందామని అనుకోబోతే చిన్న డ్యామేజ్ అయితే ఉందని అన్నారు. అండ్ రేటు కూడా పర్వాలేదనిపించింది. ఇంక తీసుకుందామని అనుకో డ్యామేజ్ ఉందని మనసు అయితే బాధ అనిపించింది. ఫస్ట్ ఆలోచించాను తీసుకుందామా వద్దని, తర్వాత డ్యామేజ్ ఉందని ఎప్పుడైతే అన్నారో అయ్యో తీసేసుకుందామా అన్న ఫీలింగ్ వచ్చింది, కానీ అలా తీసుకోకూడదు అని తెలియదు. ఇంకా లాస్ట్ వచ్చిన తర్వాత కింద శారీ సెక్షన్స్ మొత్తం అన్నీ చూసుకుంటూ వచ్చాను, ఏదైనా బాగుంటే తీద్దామని. ఇంకా అంతా అయిపోయింది, లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా వర్షం అయితే ఇంకా ఎక్కువైంది, ఇంకా అలా జల్లు పడతానే ఉందనమాట. ఇంక మేమైతే ఇంకా అలా అయితే బయలుదేరిపోయాం. ఇంకా తర్వాత దేవి చౌక్ దగ్గర నుంచి అలా బయలుదేరాం. అండ్ ఆల్ఫా దగ్గర కాఫీ అయితే తాగుదామని అనుకున్నాను అండి. ఆల్ఫా రెస్టారెంట్ అనమాట. అండ్ బిర్యానీ, ముస్లిం దమ్ బిర్యానీ అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది అక్కడ. ఇంకా కాఫీ కింద సెక్షన్లో ఉంటుంది అండ్ బిర్యానీ అయితే పైన అనమాట. ఇంకా తర్వాత రాజమండ్రి బిజీ అండి ఎప్పుడు కూడా.
అంతవరకు వచ్చి రాజమండ్రి వరకు వచ్చి రోజ్ మిల్క్ తాగకపోతే రాజమండ్రి ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి అండ్ రోజ్ మిల్క్ తాగడానికి అయితే మా బావ నన్ను తీసుకెళ్ళాడు. మీకు ఒకటి చెప్పమంటారా, రోజ్ మిల్క్ అంటున్నాను కదా, నేను ఫస్ట్ టైం రోజ్ మిల్క్ తాగడం అనమాట. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి ఆయన ఇంతవరకు వీడియో అయితే తీస్తున్నాను కదా, అందరికీ మోస్ట్ ఫేమస్ అండ్ రాజమండ్రి అంటే రోజ్ మిల్క్ అని అంటారు. సో అక్కడికైతే వెళ్ళి నేను రోజ్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ టైం ఎలా ఉంటుందో అదోలాగా అనుకున్నాను. నేను నిజంగా తాగబోతుకి ఎందుకు ఇన్ని రోజులు నేను మిస్ అయ్యానా అని అనుకున్నాను. అండ్ రోజ్ మిల్క్ అయితే ఆసమ్ అనమాట, చాలా బాగుంది. ఇంకా తర్వాత స్ట్రీట్ షాపింగ్కి పెట్టింది పేరు. ఇంకా క్లిప్పులు కానించి ఇయర్ రింగ్స్ కానించి అన్నీ ఉంటాయి. ఇంకా నాకు ఇయర్ రింగ్స్ ఉన్నాయంటే ఇంక వాటి మీదే పడతాయి కళ్ళు. ఇంకా సరదాగా అయితే అలా తీసుకుని అయితే బయలుదేరిపోయాం ఇంటికి. సో ఈ వీడియో మీకు నచ్చిందండి, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు VL ఫ్యామిలీ వ్లాగ్స్. అండ్ మరి ఒక వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ, టాటా.